వెల్కమ్ టు ఎస్ బయాలజీ. సో ఈరోజు క్లాస్లో నేను మీకు నీట్ 2024లో వచ్చినటువంటి బయాలజీ పోర్షన్లో నుంచి ఒక్క క్వశ్చన్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి వచ్చేసి సెల్యులార్ రెస్పిరేషన్ టాపిక్లో నుంచి వస్తుంది. సెల్యులార్ రెస్పిరేషన్. సో దీంట్లో వచ్చేసి క్వశ్చన్ మనకి మ్యాచింగ్ ఏరియాలో నుంచి వస్తుంది, మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఏంటి క్వశ్చన్ అంటే మనకి ఫస్ట్ లిస్ట్ 1 ఇచ్చినారు, లిస్ట్ 2 ఇచ్చినారు. లిస్ట్ 1లో మనకి మొత్తము సెల్యులార్ రెస్పిరేషన్లో జరిగే ఈవెంట్స్ ఇవి. ఫస్ట్ వచ్చేసి మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఇవ్వడం జరిగింది, గ్లైకోలైసిస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, ప్రోటాన్ గ్రేడియంట్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడ జరుగుతాయి లొకేషన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసేదానికంటే ముందు మనం ఈ ఇమేజ్ చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో సెల్యులార్ రెస్పిరేషన్ మనకి ఓవరాల్ గ్లిమ్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనకు సెల్యులార్ రెస్పిరేషన్ ఫోటోసింథసిస్ నుంచే కదా స్టార్ట్ అయ్యేది. సో ఫోటోసింథసిస్లో క్లోరోప్లాస్ట్లో మనకు ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మనకు ప్రోడక్ట్స్ వచ్చేది ఒకటి ఆక్సిజన్, ఆ తర్వాత మనకి వచ్చి ఏమొస్తుంది, మనకి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. వన్స్ గ్లూకోజ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది మనకి బ్రేక్ డౌన్ అవుతుంది. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వాలి అంటే మనకి గ్లైకోలైసిస్ అనేది జరుగుతుంది అనమాట. గ్లైకోలైసిస్ జరిగేటప్పుడే మనకు ఏమవుతుంది అంటే సెల్ సైటోప్లాజంలోకి వస్తుంది గ్లూకోజ్ అనేది. అంటే సెల్ యొక్క సైటోప్లాజం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది సెల్, ఇదంతా సెల్ అనమాట. ఈ సెల్ లోపల ఇది ఉండేది సైటోప్లాజం. ఇక్కడ సైటోప్లాజం ఇవ్వడం జరిగింది. సో సెల్ సైటోప్లాజంలో మనకు ఫస్ట్ గ్లూకోజ్ జరిగి గ్లూకోజ్ మనకి పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయినప్పుడు మనకి ఈ పైరువిక్ యాసిడ్ నెక్స్ట్ మనకి మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది. గ్లైకోలైసిస్లో ఫైనల్ ప్రోడక్ట్ పైరువిక్ యాసిడ్. ఆ పైరువిక్ యాసిడ్ మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయ్యి క్రెబ్స్ సైకిల్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందే పైరువిక్ యాసిడ్ ఎసిటైల్ కోఏగా కన్వర్ట్ అవుతుంది. ఎసిటైల్ కోఏగా కన్వర్ట్ అయిన తర్వాత మనకి క్రెబ్స్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. క్రెబ్స్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. ఇదేంటి అంటే మనకి మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ ఇది. సో క్రెబ్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది, మనకి మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ క్రెబ్స్ సైకిల్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాసెస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్ని మెంబ్రెయిన్స్ ఉన్నాయి, మనకి మైటోకాండ్రియాలో అవుటర్ మెంబ్రెయిన్ ఉంది, ఆ తర్వాత ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంది, ఈ రెండింటికి మధ్యలో ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ ఉంది. ఓకే. సో మనకి మ్యాట్రిక్స్ వల్లనేమో క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంది కదా బ్లూ కలర్లో, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఈటీసీ. ఇక్కడ చిన్న చిన్న కాంప్లెక్సెస్ ఇచ్చినాను కదా, ఇక్కడ 1, 2, 3, 4 అని. ఈ కాంప్లెక్సెస్ ఎక్కడ ఉన్నాయి, మనకి ఇన్నర్ మెంబ్రెయిన్ మీద ఉన్నాయి. కాబట్టి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎక్కడ జరుగుతుంది, ఇన్నర్ మెంబ్రెయిన్లో జరుగుతుంది. ఇంకా మనకి లాస్ట్గా మిగిలినటువంటిది ఏంటి అంటే ప్రోటాన్ గ్రేడియంట్. అంటే మనకు ఇక్కడ ఫామ్ అయినటువంటి ప్రోటానే మళ్ళీ మనకి ఎక్కడికి పంప్ చేయబడుతుంది అంటే ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్, అంటే అవుటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడికి ప్రోటాన్ పంప్ అనేది జరుగుతుంది. సో మనకి ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఈ మెంబ్రెయిన్ స్పేస్లోనే జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రోటాన్ గ్రేడియంట్ ఎక్కడ జరుగుతుంది, ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్లో ప్రోటాన్ గ్రేడియంట్. సో ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్కి వచ్చినట్లయితే ఇప్పుడు క్లియర్గా చూసినట్లయితే, సో ఇక్కడ సిట్రిక్ యాసిడ్ ఎక్కడ జరుగుతుంది, మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో జరుగుతుంది సిట్రిక్ యాసిడ్ సైకిల్. నెక్స్ట్ గ్లైకోలైసిస్ ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజంలో. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎక్కడ జరిగేది, ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. ప్రోటాన్ గ్రేడియంట్ ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. అంటే దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఏకి 2, ఆ తర్వాత బికి 1, ఆ తర్వాత సికి 4, ఆ తర్వాత డికి 3. సో అదే మనకి A2, B1, C4, D3 ఆన్సర్. సో అది ఫ్రెండ్స్. ఫర్దర్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ దిస్ బయాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై